కపిల తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాం. వే చూపిస్తున్నారు కదా, అటువైపు అలా వెళ్ళిపోవడమే. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఈ వీడియో చెప్పనా, మనకి తిరుపతిలో ఉన్న కపిల తీర్థం అయితే ఈరోజు మీకు చూపించబోతున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే తీసుకుని స్టార్ట్ చేసేద్దామా. వచ్చేసాను. తీర్థానికి అయితే వచ్చాము. ఎంట్రన్స్లో నంది అయితే ఉంటారు. ఇదంతా 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అనమాట. ఇది చూడండి, ఇక్కడే పూజా సామాన్లు నెక్స్ట్ చిన్న చిన్నవి ఏమైనా కావాలన్నా సరే ఇక్కడే షాపులు ఉంటాయి స్టార్టింగ్లోనే. చూస్తున్నారా, ఇదిగండి ఎంట్రన్స్. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలాగుంది అయితే కూడా. కపిల తీర్థం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ప్రెస్ కూడా వచ్చింది, ఈరోజు ఏదో అకేషన్ ఉన్నట్టుంది. చెప్పాను కదా ఈ ఎంట్రన్స్లోనే. ఇదిగండి సర్కిల్ ఒకటి చాలా బాగా చేశాను. లోపలికి అయితే ఎంట్రీ లేదు, కానీ మేబీ తర్వాత ఎలా చేస్తారేమో. మార్నింగ్ కదా, ఎవరు వెళ్ళట్లేదు. ఇక లోపల కొలనది చాలా బాగా చేశారు. చూద్దాం, ఇంకెలాగ వెళ్ళిపోదాం టెంపుల్లోకి. అండి కపిలేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పెట్టారు, ఇది పూజది అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే పెట్టారు. డెకరేషన్ ఇచ్చేసి ఇక్కడే భజన అది అవుతుంది అనుకుంటా, స్వాములది కూడా. ఇదిగండి మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇలా అయితే వస్తాం కదా. ఇదిగండి ఇక్కడ కూడా షాప్స్ అవి ఉన్నాయి, చిన్న చిన్నవి వాటర్ బాటిల్స్ కానీ. ఏదైనా జంగిల్ బుక్ అయితే అది నేను వేరే వీడియో అయితే మీకు సెపరేట్ చేసి చూపిస్తాను. ఓన్లీ ఇది అలాగా కపిల తీర్థం టెంపుల్ ఎలాగున్నదేటో, లోపల ఎలాగుందేటో కూడా మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ స్టార్టింగ్లోనే మనకు ఉంటుంది. చూస్తున్నా కదా, ఈ కపిల తీర్థంలోనే వాష్రూమ్స్ అవి కూడా చూసారు కదా అక్కడ బోర్డు, అక్కడే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇలాగ టెంపుల్లోకి వెళ్ళి ఎలాగుందేటో కూడా మీకు చూస్తుండండి. ఎందుకంటే ఈ వేలో ఇలా వెళ్ళిపోతాం మనం. చూడండి కపిలేశ్వర స్వామి ఆలయం. ఇలా మనం స్ట్రీట్కి అయితే వెళ్ళిపోతాం. చూడండి పక్కనే పార్క్లో ఉండి చాలా బాగుంది కదా, పార్వతీ పరమేశ్వర. చాలా గ్రీనరీగా నందితో పాటు సూపర్ ఉంది. ఈ పార్క్ అని చెప్పాను కదా, చిన్నదే. అలా అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా, టెంపుల్కి వెళ్ళేది. బ్యాక్ సైడ్ కొండ ఉండి ఫ్రంట్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. తిరుమలకి ఎవరైనా వచ్చినా, తిరుపతికి ఎవరైనా వచ్చినా కంపల్సరీ విజిట్ చేయవలసిన టెంపుల్లో ఇది ఒక టెంపుల్. వచ్చాం కదా, ఇదిగండి నామలైతే లోపల ఉన్నాయి. చూస్తున్నా కదా చివర అవి. సో ఇంకా అలాగే వెళ్ళిపోదాం. లోపలికి అలాగే ఎంటర్ అయిపోయాం కదా, మీకు అసలైన అద్భుతం చూపిస్తాను. కపిలేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటే ఇలా వెళ్ళిపోలే. సో దానికన్నా ఫస్ట్ మీకు వాటర్ ఫాల్స్ చూసారా, మీద నుంచి చాలా అంటే చాలా బాగుంది కదా. సరౌండింగ్ అంతా చూపిస్తాను. ఇక్కడ కూడా తెలుస్తున్నారు. అలాగే ఎక్కడి నుంచి తెలిసి వస్తుంది. ఇది కాదు. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ అక్కడ ఉందా, అక్కడ అక్కడి నుంచి అలా ఇక్కడికి వచ్చి లాస్ట్లో ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇలాగా స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఇలాగని చెప్పాను కదా, ఇలాగెళ్తే వాటర్ ఫాల్స్, ఇలా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అదిగండి
ఇలాగెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం కదా, ఈ రోడ్లో వెళ్ళిపోయి ఇదిగండి వస్తున్నాం కదా స్టెప్స్ నుంచి అలాగ ఒకటి ఆ వాటరే ఫ్లో అవుతున్న వాటర్ ఇక్కడ కూడా ఒక స్లో వస్తుంది అలాగా. ఇలాగ వచ్చి అలా ఒకటి వెళ్ళిపోవడం. మీకు కపిలేశ్వర స్వామి టెంపుల్కి వే అని చెప్పాను కదా, అలా స్టార్ట్ అయినప్పుడు లోపలికి వెళ్ళి వీడియో తీద్దామంటే ఇంకా ఎందుకులే, చాలా ప్రోహిబిటెడ్ ఏరియా అది, తీయకూడదని చెప్పన్నారని చెప్పి తీయలేదు. ఫస్ట్ అయితే వినాయకుడు ఉన్నారు, ఇంకా వినాయకుని దర్శనం చేసుకొని లోపలికి గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయాక ఫస్ట్ శివయ్య అయితే ఉన్నారు. శివయ్యని దర్శనం చేసుకున్నాక కామాక్షి అమ్మవారు అయితే ఉన్నారు, దక్షిణామూర్తి స్వామి అయితే ఉన్నారండి. ఇంకా చూసుకునే చాలామంది ఇంకా వినాయకుడు శివలింగం ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి, నటరాజ స్వామియాలు. ఇంకా అందరినీ దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చానండి. మీకు బయట కూడా ఎలాగుందో కూడా చూపించాను కదా. నెక్స్ట్ ఇంకా అలా దర్శనం చేసుకొని ఇంకా కంప్లీట్ బయటికి ఇంకా అవుట్ అయిపోతున్న టైంకి ఇదిగండి వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ వేణుగోపాల స్వామి కూడా దర్శనం చేసుకున్నాక ఇంకా కంప్లీట్గా అయితే లెఫ్ట్ అయిపోవడమే. చూసారు కదండి మన విజయశ్రేణిలో ఈరోజు కపిల తీర్థం ఎలాగున్నది ఏంటో కూడా. వాటర్ ఫాల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లక్కీగా వాటర్ ఉంది, ఈ కోనేరు కూడా బాగా ఫుల్ కూడా ఉంది, జనాలు అలాగే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయశ్రేణి. బాయ్.